హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మన సనాతన ధర్మం పైన, తాత్విక విషయాలపైన, వేద పురాణ ఇతిహాసాలపైన అవగాహన లోపించి హిందూ మతమే క్లిష్ట పరిస్థితుల్లో పడిన కాలంలో తన ప్రతిభా పాటవాలతో, వాదనా పటిమతో, కార్యదీక్షతో హిందూ మతాన్ని పరిరక్షించి ఉద్ధరించి గత వైభవాన్ని సంతరించి పెట్టిన చారిత్రక పురుషుడు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. శంకరులు కారణజన్ములు, పరమ అనుగ్రహ సంపన్నులు, మేధావి, అఖండ జ్ఞాన సంపన్నుడు, అయినా వినయ సంపన్నుడు. తన గురువుల ఎడ అమితమైన భక్తి. వారి ఔన్నత్యం ఎలాంటిదో ఈ శ్లోకంలో తెలుస్తుంది. యైది మే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణత వాఖ్యాత సర్వ వేదాంత స్థాన్నిత్యం ప్రణతోస్మహం. దీని అర్థము, వ్యాకరణ న్యాయ మీమాంసలయందు దిట్టలైన ఏ గురువులు పూర్వము వేదాంత శాస్త్రమునకు వ్యాఖ్యానం గావించిరో వారికి నిత్యము నమస్కారము చేయుచున్నాను. గురుపరంపర ఎడల భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అంతటి ఉన్నతమైన వ్యక్తిత్వము శంకర భగవత పాదుల వారిది. వారు 8వ శతాబ్దంలో వైశాఖ శుద్ధ పంచమి రోజున, అంటే ఈ రోజున సాక్షాత్తు పరమేశ్వరుని అంశగా జన్మించారు. ఆ మహానుభావుని జన్మదినాన్ని శంకర జయంతిగా మనము ప్రతి సంవత్సరము జరుపుకోవటము సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనము ఈ రోజున శంకర జయంతిని జరుపుకుంటున్నాము. ఈ శుభదినాన ముందుగా మన ప్రత్యక్ష గురువులు, ఆది దంపతులు శ్రీ కస్తూరి రాఘవరావు, శ్రీమతి రాజశ్రీ గురు దంపతులకు నా పాదాభివందనాలు. స్వాగతం, సుస్వాగతం. గురువర్యులు శ్రీ విష్ణుప్రసాద్ గారికి నా పాదాభివందనాలు, స్వాగతం, సుస్వాగతం. నేటి ఈ కార్యక్రమాన్ని వేదాంత సీనియర్ సిటిజన్స్ సభ్యులు నిర్వహిస్తున్న విషయం మీకందరకు విదితమే. ఈ కార్యక్రమానికి ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేసిన దయా సత్సంగ్ సభ్యులకు, ఆర్షా ఆనంద్ కుటీర్ సభ్యులకు, అధ్యయన సరస్వతి తరీన్ పార్క్ సభ్యులకు, ఆర్ష విద్యా తరంగిణి డైరెక్ట్ సభ్యులందరికీ వేదాంత సీనియర్ సిటిజన్స్ సభ్యుల తరఫున స్వాగతం, సుస్వాగతం. శంకర జయంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా వేదాంత సీనియర్ సిటిజన్స్ సత్సంగ్ స్థాపకుడు శ్రీ కీర్తిశేషులు ప్రభాకర్ గారి అమూల్య సేవలను స్మరిస్తూ హృదయపూర్వక స్మృత్యంజలులు ఘటిస్తున్నాను. కార్యక్రమంలో ముందుగా వేదాంత సీనియర్ సిటిజన్స్ సత్సంగ్ అధ్యక్షులు డాక్టర్ జయంత్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. మీ స్వాగతోపన్యాసంతో కార్యక్రమాన్ని శుభారంభం చేసినందుకు కృతజ్ఞతలు డాక్టర్ గారు. తరువాత కార్యక్రమం ప్రార్థన. యత్ర యత్ర జగన్నాథో తత్ర తత్ర నమోన్నమః. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలన్నా దైవకృప తప్పనిసరి. ఆ దైవకృపను అర్థిస్తూ శ్రీమతి విజయలక్ష్మి గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కృతజ్ఞతలు విజయలక్ష్మి గారు. తమసోమా జ్యోతిర్గమయ స్ఫూర్తితో జ్ఞానాన్ని ప్రతిబింబించే జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా గురుదంపతులను, గురువులు శ్రీ విష్ణుప్రసాద్ దంపతులను సాదరంగా వినమ్రపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి సాయిలక్ష్మి గారిని దీప ప్రజ్వలన శ్లోకం పారాయణం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జ్యోతి ప్రజ్వలనం ఆధ్యాత్మిక జ్ఞానానికి, శుభారంభానికి సంకేతం. ఆ జ్ఞానకాంతిలో తరువాతి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. శంకర నామస్మరణే సమస్త పాపక్షయం,
శ్రీ శంకరుని పవిత్ర నామావళిని ఉచ్చరించటం వల్ల మనలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు పరిడవిల్లుతాయి. మాచే శంకర అష్టోత్తర నామావళిని పారాయణం చేయించాల్సిందిగా పూజ్య గురుదంపతులను భక్తి ప్రపత్తులతో అర్థిస్తూ ఆహ్వానిస్తున్నాను. వాచో విభూతి అంటుంది శాస్త్రం. భక్తితో పలికే ప్రతి మాట బ్రహ్మస్వరూపమే. నేడు మనకు ఆ పరమార్థాన్ని తెలియజేయుటకు ముగ్గురు ప్రముఖులు మాట్లాడనున్నారు. ముందుగా దయాత్ సత్సంగ్ అధ్యక్షురాలు శ్రీమతి చలసాని రాజ్యలక్ష్మి, శ్రీమతి కృష్ణకుమారి గార్ల సంవాదం. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. తరువాత ఆర్షా ఆనంద్ కుటీర్ అధ్యక్షురాలు శ్రీమతి రాజేశ్వరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు వేదాంత సీనియర్ సిటిజన్స్ సభ్యులు శ్రీ కర్పూరపు శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రతిభాశాలి మన గురువులు శ్రీమతి రాజ్యశ్రీ గారి పుణ్యహస్తాలతో రచింపబడి అత్యంత ఆదరణ పొందిన భగవద్గీత 2వ షట్కం ఇప్పుడు 2వ ముద్రణతో మళ్లీ మన ముందుకు వచ్చింది. ఈ గ్రంథరాజమును ఆవిష్కరించవలసిందిగా గురువర్యులు శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారిని, శ్రీ చక్కా సుదర్శన్ శ్రీమతి శోభావతి దంపతులను, శ్రీ పిరాట్ల వెంకట సుబ్రహ్మణ్య సత్యనారాయణ శాస్త్రి గారిని, దయాత్ సత్సంగ్ శ్రీమతి కోకా ధరణి గారిని, వేదాంత సీనియర్ సిటిజన్స్ శ్రీ శవ్వాన కృష్ణారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీమద్ భగవద్గీత 2వ షట్కము పునర్ముద్రణ కోసము గురువులు శ్రీ విష్ణుప్రసాద్, శ్రీమతి లక్ష్మీకుమారి దంపతులు ఇతోధిక ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి ధాతృత్వానికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గురువులు శ్రీ విష్ణుప్రసాద్, శ్రీమతి లక్ష్మీకుమారి దంపతులను వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. గురువులు శ్రీ విష్ణుప్రసాద్, శ్రీమతి లక్ష్మీకుమారి దంపతులు చేస్తున్న బ్రహ్మయజ్ఞానికి సంతోషించి గురుదంపతులు తెలిపిన స్పందనను శ్రీమతి కానాల సుమంగళి గారు చదివి వినిపిస్తారు. శ్రీమద్ భగవద్గీత 2వ షట్కం పునర్ముద్రణ కోసం శ్రీ చక్కా సుదర్శన్, శ్రీమతి శోభావతి దంపతులు కూడా ఇతోధిక ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి ధాతృత్వానికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ చక్కా సుదర్శన్, శ్రీమతి శోభావతి దంపతులు చేస్తున్న బ్రహ్మయజ్ఞానికి సంతోషించి గురుదంపతులు తెలిపిన స్పందనను డాక్టర్ బి యాదగిరిరావు గారు చదివి వినిపిస్తారు. గురువులు విష్ణుప్రసాద్, లక్ష్మీకుమారి దంపతుల, శ్రీ చక్కా సుదర్శన్, శోభావతి దంపతుల ఔదార్యం, ధాతృత్వం చిరస్మరణీయం. వారికి మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు. సేవాహి పరమో ధర్మ. ఇతరులకు సహాయం చేయటము ధర్మాన్ని జీవన విధానంగా మలుచుకున్న కొంతమంది సజ్జనులు మనలో ఉన్నారు. ఆ ఉదాత్త మనసుగల హితైషులను ప్రోత్సహిస్తూ ఆశీర్వదిస్తూ మన గురుదంపతులు వారిని సన్మానించబోతున్నారు. ముందుగా శ్రీ యనమండ్ర రామచంద్ర వాచస్పతి గారు, అపర్ణ సరీన్ పార్క్, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ పోరుదాస్ గోపీచంద్ గారు, అపర్ణ సరీన్ పార్క్, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ కర్పూరపు శ్రీధర్ గారు, అపర్ణ సరోవర్ జనిత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
శ్రీ తుమ్మలపెంట రమేష్ గారు, అపర్ణ సరీన్ పార్క్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సన్మాన గ్రహీతలను పరిచయం చేయాల్సిందిగా డాక్టర్ జయంత్ గారిని కోరుతున్నాను. గురో కృపాహి కేవలం అన్నది శాస్త్రవచనం. ముక్తికి లేదా జ్ఞానానికి గురుకృపే ముఖ్యం. మన జీవితాలకు మార్గదర్శకంగా నిలిచే గురుత్రయాన్ని శిష్యులను ఉద్దేశించి శంకర వాంగ్మయం గురించి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతూ ముందుగా మన గురుదేవులను వినమ్రపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు గురువులు శ్రీమతి మధురి రాజశ్రీ గారిని శంకర వాంగ్మయము భక్తిపరంగా విశ్లేషణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గురువులు శ్రీ కస్తూరు వీరరాఘవరావు గారిని శంకర వాంగ్మయం జ్ఞానపరంగా అనుగ్రహ భాషణం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గురువులు శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారు శంకర వాంగ్మయము నిష్ఠాపరంగా అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాను. గురు సాక్షాత్ పరబ్రహ్మ, యావత్ ప్రపంచం ఘోషిస్తున్న సత్యం. మొన్నే మధ్యనే ప్రతిష్టాత్మకమైన అమెరికా ఆధ్యాత్మిక సంస్థ అజో విభో కందాళం వారిచే ఘన సన్మానం పొందిన పూజ్య గురుదంపతులను ఈ శంకర జయంతి పవిత్ర దినాన వేదాంత సీనియర్ సిటిజన్స్ సత్సంగం వారు సన్మానం చేయబోతున్నారు. వేదాంత సీనియర్ సిటిజన్స్ సభ్యులు డాక్టర్ జయంత్ గారిని, వారి టీంను, గురువులను సన్మానించి సత్కరించవలసిందిగా కోరుతూ వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారిని గురువులకు అభివందనం గావించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు రేడియో ఆర్టిస్ట్ శారదక్కగా ప్రసిద్ధిగాంచిన దయాసత్సంగ్ సభ్యురాలు శ్రీమతి యలవర్తి శారద గారిని తమ దీవెనలను అందించవలసిందిగా కోరుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి కానాల సుమంగళి ఆర్షా ఆనంద్ కుటీర్ గారిని తన స్వీయ రచన అయిన కర్మబంధ విముక్తి అనే కవితను చదివి వినిపించవలసిందిగా కోరుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీయుతులు గోనెల్ల వెంకటరావు గారిని తన అన్నమయ్య కీర్తనతో అలరించవలసిందిగా కోరుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు కార్యక్రమంలోని చివరిది, ముఖ్యమైనది అయిన వందన సమర్పణ గావించాల్సిందిగా కోరుతూ డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అన్నదానం మహాదానం. నేటి శుభదినాన పరమాత్మకై సమర్పితమైన ఈ అన్నప్రసాదాన్ని సంతోషంగా స్వీకరిద్దాం. భోజనానంతరం గురువులచే ఆశీర్వచనం, ప్రసాద వితరణ ఉంటుంది. సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి స్వీకరించవలసిందిగా మనవి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.